హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు 2024కు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అయితే మనం చూద్దాం. రోమన్ వైజ్ మనం 16 రోమన్లు ఖచ్చితంగా ఏ రోమన్లో ఏవేవి ఇంపార్టెంట్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. సో ఇప్పుడైతే మనం రోమన్ వైజ్ ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ కంఠస్థ పద్యాలకు సంబంధించి శతక సుధ అనే లెసన్ నుంచి చూసినట్టయితే హర్తగుంగాదు అనే ఈ పద్యము, అలాగే నీరము తప్త లోహమున అనే పద్యము, పలుమారు సజ్జనుండు అనే పోయం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇది కూడా చూసుకొని వెళ్ళండి కంపల్సరిగా, బలయుతుడైన వేళ అనేది. అలాగే సారాంశాలకు సంబంధించి చూసినట్టయితే విద్యాలక్ష్యం, మిత్రధర్మం అనే సారాంశాలు ఖచ్చితంగా 100% బాగా చూసుకొని వెళ్ళండి. సో ఖచ్చితంగా ఒకటి వీటిలో ఉంటుందన్నమాట. సో సారాంశాలకు సంబంధించి గద్యభాగ సారాంశాలకు సంబంధించి పాల్కురికి సోమనాథుడు, అలాగే తెలంగాణ తెలుగు పదాలు అనే ఉంది కదా, సో వాటికి సంబంధించి కూడా చూసుకొని వెళ్ళండి. అలాగే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ జాతీయాలు, సో వీటి నుంచి కూడా 100% ఒకటి వస్తుంది అనమాట. సో మీరు ఇవి అయినా చూసుకోండి, ఇవైనా చూసుకొని వెళ్తే మీరు ఈజీగా గెట్టన్ అవుతారు. నెక్స్ట్ ఉపవాచకానికి సంబంధించి గొల్ల రామవ్వ, బిచ్చగాడు, ఈ రెండు సరిపోతాయి, ఎంతకు మించి మీకు అవసరం లేదు. ఖచ్చితంగా వీటి నుంచే వస్తాయి కాబట్టి గొల్ల రామవ్వ ఇతివృత్తాంతం లేదా సారాంశం వివరించండి అనేది బాగా నేర్చుకుని వెళ్ళండి, సరిపోతుంది. సో బిచ్చగాడు కథలోని ప్రయాణికుల మనస్తత్వము లేదా సారాంశం, సో ఖచ్చితంగా ఇవి 100% మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ సందర్భాలకు సంబంధించి 2 లెసన్లు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. విద్యాలక్ష్యము, మిత్రధర్మం, ఈ రెండింటిని కంప్లీట్గా నేర్చుకోవాలి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ అని కొన్ని గెస్ చేశాము. ఈ 2 లెసన్లు అయితే కంపల్సరీ చూసుకొని వెళ్ళండి, అందులో ఇవి ఇంపార్టెంట్. సో విద్యాలక్ష్యంలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు అని ఉంది. తర్వాత సఖ్యము దానుడన్ కూడా నేర్చునే. నెక్స్ట్ దారిద్ర్యమున కంటే కష్టం బొండెద్ది లేదియు లేదు. సో ఇది ఈ 3 కూడా సందర్భాలు చాలా ఇంపార్టెంట్. అంటే అలాగే మిత్రధర్మంలో చూసినట్టయితే రుచిరాన్నముగానే ఏను భుజియింతున్ గోవింద దర్శనోత్సాహియగున్ అగుచు. నెక్స్ట్ చరితములన్నీ ఒన్ని చరితములని గొన్ని అనేది ఇది కూడా చూసుకొని వెళ్ళండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మిత్రధర్మంలో. తర్వాత సంక్షిప్త ప్రశ్నలు ఉన్నాయి. అచలం అనే లెసన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చూద్దాం మనం. పద్యభాగానికి సంబంధించిన సంక్షిప్త ప్రశ్నలు. గురుతత్వం గురించి వివరించండి. మనుషులు ఎందుకు భ్రమంలో మునుగుతున్నారు? ఆగం కాకుండా జీవించాలంటే ఏమి చేయాలి? శతక సుధ నుంచి సంక్షిప్త ప్రశ్నలు చూద్దాము. రోమన్ నంబర్ 6లో ఉన్నాం ప్రజెంట్ మనం. సజ్జనుడి మాట తీరును తెలపండి. ఏనుగు లక్ష్మణ కవిని గురించి తెలపండి. నెక్స్ట్ సంక్షిప్త ప్రశ్నలు ఉన్నాయి, గద్య భాగానికి సంబంధించి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మనం పద్య భాగంలో అచలము, శతక సుధ చూసుకొని బాగా కంప్లీట్గా చూసుకుని వెళ్తే సరిపోతుంది, అందులో ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు గద్య భాగానికి సంబంధించిన ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనే లెసన్ నుంచి సంక్షిప్త ప్రశ్నలు చూసుకోవడం మంచిది. అన్నదాన ప్రాముఖ్యతను వివరించండి. పురాణాలు ఎవరిపైన దయ చూపాలని చెప్పాయి. నెక్స్ట్ తెలంగాణ జాతీయాలకు సంబంధించి చూద్దాము. తాత జాగీరు జాతీయంలోని చారిత్రక విశేషాలు తెలపండి. బట్ట కాల్చి మీద వేయుట అంటే ఏమిటి? సో ఇవి బాగా చూసుకొని వెళ్తే మంచిదన్నమాట. 2 కంప్లీట్గా చూసుకోవాలి, కాకపోతే దాంట్లో ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి బాగా చూసుకుంటామనే వాళ్ళు పూర్తిగా చూసుకొని వెళ్ళండి. సో రోమన్ నంబర్ 8 సంబంధించి పాఠ్యాంశ కవులు ఉంటారు. నన్నయ్య, ఏనుగు లక్ష్మణ కవి, రావి ప్రేమలత. ఖచ్చితంగా బాగా చూసుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు 100% రాయగలుగుతారు. తర్వాత రోమన్ నంబర్ 9లో ఏకపద సమాధానాలు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. వాటికి సంబంధించి మనం ఏవి ఇంపార్టెంటో కొంచెం లెసన్ వైజ్ చూద్దాం. అన్ని చదువుకోవాలి, కాకపోతే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ద్రోణుడి మిత్రుడి పేరు ఇవి పద్యభాగానికి సంబంధించినవి అనమాట. అశ్వత్థామ ఎవరి కుమారుడు? కృష్ణ కుచేలుడు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు? కుచేలుని మరో పేరేంటి? నృసింహ శతకకర్త ఎవరు? భాస్కర శతకకర్త ఎవరు? దివ్యమైన ధనం ఏది?
తెలంగాణ గొప్ప అచల గురువు ఎవరు? కనురెప్పపాటులో పోయేది ఏది? దాశరథి ప్రసిద్ధ నినాదం ఏది? కాలాన్ని కవి దేనితో పోల్చాడు? తర్వాత మనిషి ఎలా బ్రతకాలి? పువ్వులు పరిమళాన్ని ఎలా వ్యాపింపజేస్తాయి? తర్వాత 10వ రోమన్లో ఏకపద ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా గద్య భాగానికి సంబంధించి వస్తాయి. అందులో అన్ని చూసుకుని వెళ్ళాలి, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ అనమాట. శతపత్రం గ్రంథానికి లభించిన అవార్డు ఏది? సోమన జన్మస్థలం ఏది? సోమన మొదటి కృతి ఏది? కృతి అంటే మనకి రచన. లాట్ సాహెబ్ పదానికి మూల పదం ఏది? సాముల సదాశివ రాసిన శతకం ఏది? మానవతా దృక్పథానికి మూలమేది? చరక సంహితలో చరకాచార్యులు ఏమని శాసించాడు? బతుకమ్మ పండుగలో ఏ పువ్వులకు అగ్రస్థానం ఉంది? తర్వాత బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి? పప్పు ధాన్యాలను పొడి పొడి చేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు? జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లు ఉంటుంది? లొల్లిలో లొల్లి జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి. స్త్రీ విద్యాభిమానం గల ప్రముఖుడు ఎవరు? మన సమాజంలో ఆనాటి దురాచారాలు ఏవి? అనాథ బాల బాలికల సంరక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది? సో ఇవి మనకు గద్య భాగానికి సంబంధించిన వన్ వర్డ్ ఆన్సర్లు. సో 11లో మనకి లేఖలు ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. తల్లిదండ్రులకు లేఖ, కళాశాల ప్రధాన ఆచార్యుల వారికి లేఖ. ఈ రెండు బాగా చూసుకుని వెళ్ళండి, 100% రావడానికి అవకాశం ఉంది. సందులకు చూసినట్టయితే సందులు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ఇంపార్టెంట్గా మనం ఇవి అనుకుంటున్నాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, త్రిక సంధి, ఉకార సంధి, సరళాదేశ సంధులు. సో ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాల్సిందే. మనం ఖచ్చితంగా 4 సమాధానాలు రాయాలి కాబట్టి నేను ఎక్కువ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. 1 2 3 4 5 6 ఇచ్చాను. ఏవైనా మీరు నచ్చినట్టు 5 చూసుకుని వెళ్ళినా సరిపోతుంది అనమాట. తర్వాత సమాసాలకు సంబంధించి చూద్దాం. నంతత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, సంభావనా పూర్వపద కర్మధారయం, ద్విగు సమాసం, పంచమీ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసాలు చూసుకొని వెళ్ళండి. 100% మీకు యూజ్ అవుతాయి అనమాట. తర్వాత వ్యాసాలకు సంబంధించి చూసినట్టయితే ఇంకా తెలుసు కదా, యువత జీవన నైపుణ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి మూడోది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది మూడోది చూసుకొని తర్వాత ఇది కూడా. రెండోది జాతీయ విపత్తులు, యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం. అంటే సామాజిక మాధ్యమాలు అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా వాట్సాప్ ఇలా ఉన్నాయి కదా, ఇంటర్నెట్, ఇలా ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు అంటారు అనమాట. సో ఆంగ్లం నుండి తెలుగులోకి 15 రోమన్లో ఉంటాయి, అన్నీ కూడా చూసుకుని వెళ్ళాలి. తర్వాత 16 రోమన్లో వ్యాసం చదివి ప్రశ్నలకు సమాధానం, అంటే అపరిచిత గద్యం అంటారు. ఆ గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు ఉంటాయి, వాడికి సమాధానం రాయాలి. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళినట్టయితే మంచి మార్కులతో రానున్న ఎగ్జామ్స్లో కంప్లీట్గా పాస్ అయిపోతారు, ఎటువంటి డోకా ఉండదు. అలాగే నేను డిగ్రీ వీడియోస్ కూడా చేస్తుంటాను. డిగ్రీ కూడా ప్రతి వీడియో ప్రతి సబ్జెక్ట్ కూడా మేము చేస్తుంటాం. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.